హాయ్ అందరికీ! ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే చుక్క కూరతో రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా గనక చేశారంటే అచ్చంగా మనం గోంగూర పచ్చడి ఉన్నట్టే టేస్టీగా ఉంటుంది. వీడియో అనేది ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేయండి. దాదాపు నెల రోజుల పాటు ఈ పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి. ముందుగా దీనికోసం ఒక పెద్ద కట్ట దాకా చుక్క కూరను తీసుకోండి. ఈ చుక్క కూరనంతా కూడా నీట్‌గా శుభ్రం చేసేసుకొని తర్వాత మనం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. కాడలతో సహా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వీటిని నీళ్ళల్లో వేసుకొని 1, 2 సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా చుక్కకూరని కడిగేసుకొని పొడిగుడ్డ మీద ఆరపెట్టేసుకోండి. పూర్తిగా ఆరిపోవాలండి. దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 10-15 దాకా ఎండుమిర్చి కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి. వీటిని మంచి రంగొచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని సిమ్‌లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. అప్పుడు అరోమా అనేది చాలా వస్తుంది. ఇవి ఫ్రై అయిపోయాక వీటిని మనం వేరొక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసేసుకోవాలండి. ఈలోపు ఇదే బాండీలో మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న చుక్క కూరని దీంట్లోకి వేసుకోండి. మొత్తాన్ని వేసేసుకున్నాక వీటిని కదుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ చుక్క కూర అంతా కూడా వాటర్ని ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగానే ఫ్రై చేసేసుకుంటే చక్కగా మనకి చుక్క కూర సాఫ్ట్‌గా తయారైపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ మనం కలిపే కొద్దీ చుక్క కూరలో నుంచి వాటర్ని బయటకు వచ్చేసి చక్కగా మనకి ఆకంతా కూడా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా అయ్యాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వండి. ఈలోపు మిక్సీ జార్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న దినుసులన్నీ వేసేసుకోండి. 12-15 దాకా వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల చింతపండు, అలాగే టేస్ట్‌కి తగినంత సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. చూడ్డానికి ఇలా సాఫ్ట్‌గా ఉండాలండి. అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్న చుక్క కూరను కూడా దీంట్లోకి వేసుకోండి. ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2 సార్లు పల్సిస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉన్నాక దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. పల్సిచ్చినప్పుడు సరిగ్గా కలవదండి. మనం ఈ విధంగా గరిటెతో శుభ్రంగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఉప్పు, కారం అనేది చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పోపు పెట్టేసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక బాండీ ఉంది కదా! ఆకుకూర వేయించుకుంది అదే బాండీలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు, దీంట్లోనే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి. 4 రెమ్మల చున్నుల్లిపాయలు దంచి వేసుకోండి. దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని, గుప్పెడంతా కరివేపాకుని వేసేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఇంగువ ఉంటే కొద్దిగా వేసుకోండి. టేస్ట్ అనేది కానీ బావుంటుంది. దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ చుక్క కూరది దీంట్లోకి వేసుకొని ఆయిల్‌లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్నాక పచ్చడిని మనం వేరొక దాంట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది దాదాపు నెల రోజుల పాటు ఈ విధంగా చేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. మీరు ఎక్కువ రోజు పచ్చడి నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే లేదా ఎక్కువ మోతాదులో చేయాలి అనుకుంటే మసాలా దినుసులన్నీ డబల్ క్వాంటిటీతో తీసుకొని చక్కగా మనం పచ్చడిని ప్రిపేర్ చేసుకొని ఎయిర్ కంటైనర్‌లో ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు తినాలని అనుకుంటే దీంట్లో సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయలు వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బావుంటుందండి. ఉల్లిపాయలనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. అప్పటికప్పుడు వేసుకొని సర్వ్ చేసుకుంటే మాత్రమే టేస్టీగా ఉంటుందండి. తర్వాత రోజుకి అంత టేస్టీగా ఉండదు. అచ్చంగా గోంగూర పచ్చడిలాగే ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకోవడమే. చూస్తుంటేనే మీకే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం ఈ చుక్కకూర పచ్చడిని మీరు కూడా సింపుల్‌గా ట్రై చేసేయండి. చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా చేస్తున్నట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.